ఆశపడదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహంలో ఆయన్ను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా నేను. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకుని కనుపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పాను. రైట్, ఇది సందర్భం. ఈరోజు మనం ధ్యానం చేయటానికి ఆయన కృపకు అప్పగించుకుంటూ ఒక అద్భుతమైన 3 అధ్యాయాలు 5, 6, 7 అధ్యాయాల ఉపన్యాసం కొండ మీద ప్రసంగం అయిపోయింది. ఆ ముగించుకుని ఆయన కిందకు వస్తుంటే చాలా జనసమూహంలో ఆయన దగ్గరికి వచ్చారు. అప్పుడు ఒక కుష్ఠరోగి వచ్చినట్టు మనం చూస్తున్నాం. నేను కొద్దిగా ఇంట్రడక్షన్ మీకు ఇవ్వాలని ఆశపడుతున్నా. ఇంట్రడక్షన్ అంటే ఇన్ ద సెన్స్, అప్పటి కాలంలో ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయిన రోగం ఇది కదండి. ఇప్పుడు లెప్రసీ అనేది వెరీ రేర్. ఎక్కడో కానీ ఫ్యాన్ అయిపోయింది. ఎక్కడో కానీ లేదు. ఈ లెప్రసీ అనేది చాలా తక్కువ. ఎందుకంటే మంచి మెడిసిన్స్ వచ్చేసినాయి కనుక ఒకవేళ వచ్చినా కూడా తగ్గిపోతున్నాయి గత కనుక ఇప్పుడు అది ఆందోళనకరం కాదు. కానీ ఆ రోజుల్లో ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఏమంటే ఈ కుష్ఠవ్యాధి అనేది పాత నిబంధనలో అది వస్తే వాళ్ళు అపవిత్రులుగా ట్రీట్ చేయబడేవారు. వారు సమాజంతో కలవనిచ్చేవారు కాదు. వారు ఊరి వెలుపల ఉండాలి. దాన్ని కన్ఫర్మ్ చేసేది ఎవరంటే యాజకుడు కన్ఫర్మ్ చేసి తన ఒంటిని బాగా పరీక్ష చేసి ఎస్ యు ఆర్ కన్ఫర్మ్డ్ అని చాలా నాకు అనిపించింది. ఈ కుష్ఠవ్యాధి కనుక ఆ రోజుల్లో వస్తే కొన్ని పనులు తప్పగా జరిగేవి. అంటే లోకం దృష్టిలో వాళ్ళు శాపగ్రస్తులు, లేకపోతే అపవిత్రులు. ఇంకా వాళ్ళని ఏం చేయాలంటే వెలివేయాలి. అంటే ఊరి వెలుపలకి వెళ్ళిపోవాలి. వాళ్ళు సమాజంతో ఉండడానికి కుదరదు. కుటుంబంతో కానీ ఊరిలో జనాలతో కానీ తిరగడానికి కుదరదు. ఏమండి, తర్వాత వెలుపలే ఉండాలి. ఇంకా అది గమనిస్తే ఒకవేళ తనకి ఎవరైనా అత్యంత అవసర పరిస్థితుల్లో ఊరిలోకి రావాల్సి వస్తే ఎవరు ఈ వ్యాధిగ్రస్తులు కనుక ఈ కుష్ఠ వ్యాధిగ్రస్తులు ఊరు వెలుపల ఉండాలి. వాళ్ళు బయటే వాళ్ళకి అన్నీ ఏర్పాటు చేసేవారు. ఇశ్రాయేల్ ప్రయాణంలో అయితే ఆ పాలెం వెలుపల ఉండాలి అంత ఖచ్చితంగా. సో ఇప్పుడు దేశంలోకి వచ్చేసిన తర్వాత వారిని ఊరు వెలుపల పెట్టేవారు. ఊరు వెలుపల పెడితే ఏమండి, ఒకవేళ వారు ఊరిలోకి రావాల్సి వస్తే ఏదైనా అర్జెంట్స్, ఎవరైనా చనిపోయినా ముఖ్యమైన పనులు వచ్చినాయి అనుకోండి, వాళ్ళు ఏం చేయాలంట, జుట్టు విరబూసుకోవాలి. మగోళ్ళైనా స్త్రీలైనా జుట్టు విరబూసుకోవాలి. తర్వాత బట్టలు చింపుకోవాలి. తర్వాత ఇక వాళ్ళు పై పెదవి మూసుకొని అపవిత్రుణ్ణి అని పెద్ద కేకలు వేసుకుంటూ వెళ్ళిపోవాలట. ఒకసారి ఊహించండి. నాకు చదివితే చాలా భయం వేసింది. ఏంటంటే అండి, జుట్టు విరబూసుకోవాలంట. ఆ మాటలు లేవి కాండము 13, 14 అధ్యాయాలు ఉంటాయి. ఎంత కష్టమైపోతుందో. అంటే తను ఒకవేళ సమాజంతో కలవాల్సి, లేకపోతే ఊర్లోకి రావాల్సి, లేకపోతే ఎవరైనా తెలియక తన దగ్గరికి వచ్చేస్తుంటే ఏమండి, వెంటనే జుట్టు విరబూసుకోవాలట, పై పెదవి మూసుకోవాలట, పెద్ద కేకలు వేయాలి. ఏమని, నేను అపవిత్రుణ్ణి, నాకు దూరంగా ఉండండి అని అరవాలట. ఈ పరిస్థితి కనుక ఇలాంటి ఇంకా సౌజ్యమైన విషయం ఏంటంటే, ఆ లెప్రసీ, ఆ కుష్ఠవ్యాధి వచ్చిన వ్యక్తి ఒకవేళ బాగుపడితే మరలా యాజకుని దగ్గరికి వెళ్ళాలి. యాజకుడే రావాలి. వెలుపలికి వెళ్ళి యాజకుడు చూడాలి. చూసిన తర్వాత తను పరీక్షిస్తే ఓకే కన్ఫర్మ్ చేయాలి, ఇది కుష్ఠ తగ్గిపోయిందని యాజకుడు కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆయనకి మళ్ళీ తిరిగి సమాజంలో కలవడానికి ఏమండి 2 మగ గొర్రెపిల్లలు, 1 ఆడు గొర్రెపిల్ల, ఇంకా కొన్ని ఐటమ్స్ వాటితోటి కొన్ని కార్యక్రమాలు చేసి అప్పుడు మళ్ళీ తిరిగి సమాజంలోనికి ఆయన అనుమతిస్తారు. ఎన్ని కొనాలి? 3 గొర్రెలు కొనాలి, 2 పోతివి, 1
గొర్రెపిల్ల కొనాలంట. ఏమండి, నాకు అనిపించింది కాస్ట్లీ డిసీజ్, రావటమేమో భయానకం, ఎవ్వరూ కనీసం ఆదరించడం కుదరదు, ప్రేమ ఆప్యాయతలు పంచుకోవడం కుదరదు, వెలివేయబడిన పరిస్థితి, సమాజంతో కలవకూడదు. ఇంకా ఇశ్రాయేలు యెరూషలేములోంచి తమ దేశం నుంచి బయటకు వెళ్ళిపోయారంటే వాళ్ళ ఉద్దేశంలో దేవుని నుంచి కూడా దూరం వెళ్ళిపోయినట్లు లెక్క. దేవునికి దూరమే, ప్రజలకు దూరం, మనుషులకి దూరమే. ఏమండి, ఒకవేళ కలవాల్సి వస్తే వాళ్ళ ఎలా ఉంటుందంటే, ఎంత దయనీయం అంటే బట్టలు జుట్టు వెరబూసుకోవాలి, పై పెదవు మూసుకోవాలి, అరవాలి నా అపవిత్రుడు అనేసి. వాటే ఎంత పిటి, ఎంత దయ కలిగిన పరిస్థితో. ఒకవేళ బాగుపడితే అప్పుడు కూడా కష్టమే, 3 గొర్రెపిల్లలు. ఒకవేళ పేదోళ్ళు ఎవరున్నారు అనుకోండి, ఈ కుష్టి వ్యాధి వచ్చి పేదోళ్ళు అయ్యి వాళ్ళు బాగుపడుతున్నప్పుడు కనీసం ఒక గొర్రెపిల్ల కావాలి, అప్పుడు 2 గువ్వలు కానీ 2 పావురాలు కానీ కావాలి. ఇంత కష్టంగా వారు తిరిగి వారి గురించిన కొన్ని పనులు చేసిన తర్వాత అప్పుడు యాజకుడు వాళ్ళని అనౌన్స్ చేస్తాడు, ఎస్ ఇతను తగ్గిపోయింది, సమాజంలో కలవచ్చు, కుటుంబంతో కలవచ్చు అనేసి. ఇలాంటి దయనీయమైన పరిస్థితి అండి అప్పటి రోజుల్లో కుష్టి వ్యాధిగ్రస్తులు అంటే. ఏమండి, నాకు అనిపించింది ఈ కుష్టి గురించి ఈ పారబుల్ చదివేటప్పుడు పరిశుద్ధ గ్రంథంలో చెప్పాను కదా, కుష్టి వ్యాధి అని అంటే ఇది కర్స్, దేవుని శాపము అని అప్పుడు బాగా నమ్మేవారు. మనకు 3 ఆధారాలు ఉన్నాయి ఓల్డ్ టెస్టమెంట్లో. ఇది నిజంగా శాపం వల్ల కూడా కుష్టి వ్యాధి వస్తుంది అనేది ఆ రోజులు నమ్మడానికి ఒక 3 ఇన్సిడెంట్స్ మీ ముందు పెడతాను. ఒకసారి వాటిని టచ్ చేసి వచ్చేద్దాం, మనకు తెలియక కాదు, సందర్భంగా. ఏమండి, మొదటి వారు ఎవరు తెలుసా మీకు? ఏమండి, ఈ కుష్టి వ్యాధి బారిన పడి, శాపం ద్వారా కుష్టి వ్యాధి బారిన పడ్డవారు ఎవరు? మిరియాం ఎక్కడ సంఖ్యాకాండంలోనే ఉంటుంది. ఆమె ఎందుకు కుష్టి వ్యాధి పడింది? సంఖ్యాకాండం 12 అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదివితే, ఏమండి, తనకు ఎవరు ఈమె ఎవరు? ఇది యంగు, పొరపాటున నోరు జారిపోయిన చిన్నపిల్లలు, లేకపోతే అలా కాదు, మోర్ దాన్ 120 years. మోషే కంటే పెద్దది, మోషే అక్క. ఈ అక్క మోషే అన్నయ్య ఎవరు? అహరోను, మిరియాములు. ఒక రోజున మరి ఏం జరిగిందో తెలియదు, వాళ్ళ తమ్ముడైన మోషేని అంటున్నారు కదా, అతను కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నారట. బహుశా భార్య చచ్చిపోయి ఉండొచ్చు. ఇప్పుడు 50 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న భార్య చనిపోయి ఉండొచ్చు సుమారుగాను. కనుక వీళ్ళు అప్పుడు ఒక కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నావు అనేసి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడా, మాతో కూడా మాట్లాడుతున్నాడు కదా, ఈ పరిచర్య అంతట్లో మా భాగం లేదా అనేసి వారు కొంచెం చులకనగా మాట్లాడారు. ఎవరి మీద? మోషే మీద చులకనగా మాట్లాడితే ప్రభు కోపం వచ్చింది. మోషే ఏమీ మాట్లాడలేదు, ప్రభుకు మాత్రం కోపం వచ్చి హఠాత్తుగా అన్నాడు, రండి, ఎక్కడికి ప్రత్యక్షం గుడారం రమ్మని. నిజంగా ఆయన మాట్లాడతాడు. నిజంగా ఒక వ్యక్తిని గురించి మోషే నిలబెట్టి చదువుతారా? డైరెక్ట్గా మోషేని గురించి దేవుడు మాట్లాడిన మాటలు. ఓకే, నేను చదువుతున్నా. ఏమండి, అంటాడు, వారిద్దరూ రాగా నా మాటలు వినుడి. దేవుడు అంటున్నాడు, మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కల్లో అతను మాట్లాడతాను. నా సేవకుడైన మోషే అట్లాంటి వాడు కాదు, అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. నేను గూఢ భాషలతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖి అతనితో మాట్లాడతాను. అతడు యెహోవా స్వరూపమును నిదానించుచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరెలా భయపడలేదు? అంటే ఒక సాత్వికమైన వ్యక్తి మన సమాజంలో, మన గృహంలో, మన పరిచర్యలో, మన గ్రామంలో సాత్వికంతో పని జరుపుతున్నప్పుడు ఏం చేయాలంట? నాకు అనిపించింది. అంటే ఎప్పుడు ఈ ఆహారం కుష్టి వ్యాధి వచ్చిందంటే ఆయన తన ఓపికతో ప్రజలందరూ ఎల్లప్పుడూ అగ్రెసివ్గా ఉండేవారండి. ఎలా ఉండేవారు తెలుసా అండి? ఎప్పుడు చాలా కోపంగా, అరే సామాన్య విషయమే, అయ్యా మోషే గారు దాహం అయిపోతుంది, పిల్లలు ఏడ్చేస్తున్నారండి అన్నదానికి, నీళ్ళు ఇవ్వ, మాకు చంపడ తీసుకొచ్చావా? 2 డిఫరెంట్ ఆన్సర్స్. ఏమండి, ఏంటంట, అయ్యా మోషే గారు ఇంతవరకు సహాయం చేశారు, దేవుడిని అడగండి, దాహం అయిపోతుందండి, ఆకలి అయిపోతుందండి, పిల్లలు ఏడ్చేస్తున్నారండి అంటే ఎలా ఉంటుంది? ఎందుకని? పోనీ వాళ్ళకి ఉపవాసాలతోటి నడిపించలే, సమస్తము సమకూరుస్తున్న మోషేని అలాగ అడగటం మానేసి ఏం చేస్తున్నావు, చంపడా తీసుకొచ్చావా? ఏమండి, నేను అంటాను, మన కుటుంబాల్లో ఈ మధ్యకాలంలో డిస్కషన్స్ ఎలాగే ఉంటున్నాయి, ఇలాగ అగ్రెసివ్గా. అంటే ఎవరన్నా బయట నుంచి ఉంటారనుకోండి, ఇక కొడు చచ్చిపోతారు కాబోలు
అన్నట్టుగా. సాత్వికమేమో మోషే ఆయన అంటున్నాడు ఓపికగా, అమ్మ అడుగుతానంటే అడక్కేం చేస్తున్నావు తెలీదా నీకు అన్నట్టుగా. సో బయట ఇంట్లో కూడా ఏమంటున్నారు, దేవుడు అన్నాడు మీరు ఎలా తెగించారు, నా సాత్వికుడు, నా ఇల్లంతలో నమ్మకమైన వాడు, ఇలాంటి వ్యక్తి భూమి మీద లేడు. అలాంటి వ్యక్తికి వ్యతిరేకంగా ఏంటంట మోషేకి విరోధంగా మాట్లాడటానికి మీరు ఎలా భయపడలేదు అనేసి దేవుడు అతను అంటున్న మాటలు మనం గమనిస్తే, ఏమండి ఎందుకు భయపడలేదు అంటూ కోపంగా వెళ్ళిపోయాడట ప్రభు. వెళ్ళిపోగానే దేవుని కోపం వారి మీద రగులుకుంది. మిరియాముకి నొసట మీద ఏమొచ్చిందట, కుష్టి వ్యాధి వచ్చేసింది. మోషే చూసేటప్పటికి కడుపులోంచి బయటకు వచ్చినప్పుడే సగము ఒళ్ళు కుళ్ళిపోయిన బిడ్డ, చనిపోయిన బిడ్డ బయటకు వస్తే ఎలా ఉంటుంది అలాగ అయిపోయిందంట ఒక్కసారిగా. ఏది విత్ ఇన్ మినిట్స్ ఇక్కడ వచ్చింది నొసట, ఒళ్ళంతా పాడైపోయింది. ఎవరికి వయసు ఎంత? చాలా పెద్దది, 100 సంవత్సరాలు పైబడిన ఈ సహోదరి సగం ఒళ్ళు కుళ్ళిపోయిందండి. ఏంటది? ఏ రోగం అది? కుష్టు రోగం. నేను మాట చదువుతాను అనుకున్నాను. అలాగైతే మీరు ఏమనుకోవద్దు, నాకు ఎన్నిసార్లు వచ్చి ఉండాలో అని నేను అనుకుంటున్నాను. మీరు అనుకోండి ఒకసారి, నిజం కదండి. ఎన్నిసార్లు మనం నరికి పడేస్తున్నాం మనుషుల్ని, ఏమండి నరికి పడేస్తున్నాం. విలువ లేదు, ఏమీ లేదు, వయసుతో సంబంధం లేదు. ఎవరినైనా ప్రభు అదే కోపంతో ఈరోజు ఉంటే మనం సమాజంలో ఎక్కడ ఉండాలి? ఏమండి పాలెం వెలుపల ఒక్కవేళ లోపల రావాల్సి వస్తే పై పెదవి మూసుకొని జుట్టు ఎరబూసుకుని, ఏమండి జుట్టు ఎరబూసుకోవడం అంటే నేను అనుకున్నాను స్టైల్ అనుకున్నాను. కానీ అప్పుడు జుట్టు ఎందుకు ఎరబూసుకునేవారంట? లెప్రసీ వచ్చి నన్ను గుర్తించాలి అందరూ, నాతో సామాన్యంగా కలవకూడదు అందరూ, పొరపాటున హాయ్ బ్రదర్ అని అనకూడదట. కనుక జుట్టు ఎరబూసుకుని నేను పై పెదవి మూసుకుని అరవాలి. నేను ఎవరైనా తెలియకుండా పొరపాటున వచ్చేస్తారేమనేసి అయ్యో నాకు కుస్తుంది అని అరవాలట అపవిత్రుని. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఏమండి చాలా జాగ్రత్త. నేను అనుకుంటాను ఏమైపోదుమో తన మహాకృప చొప్పున. అంత కర్స్ ఓల్డ్ టెస్టమెంట్లో ఇంత సీరియస్ ప్రభు, రైట్. ఇంకొక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను, ఎక్కువసేపు ఉండడానికి లేదు, నేను పరిగెట్టాల్సి వస్తుంది, రైట్. ఇంకొక విషయము, గేహాజీ ఉన్నాడు కదా, ప్రవక్త శిష్యుడు గేహాజీ, ఏమండి ఆ ఎలీషా శిష్యుడు గేహాజీకి ఎందుకు వచ్చిందండి కుష్టు? 2 రాజులు కదా, తెరిచి ఉంచండి 5:20, 2 రాజులు 5:20లో మనం గమనిస్తే, ఏమండి అవసరాన్ని బట్టి చదువుదాం 5:20. ఇక్కడ ఎందుకు వచ్చిందండి కుష్టు ఆయనకి అంటే ఏం చేశాడట? ప్రవక్త ఏమో తను చేసిన యొర్దాను నదిలో కడుక్కోవయా అనేసి పక్క దేశాన్ని సిరియా దేశం నుంచి ఒక వ్యక్తి సైన్యాధిపతి వస్తే అతను కుష్ఠరోగంతో వచ్చాడు. వెళ్ళి ఇక్కడ స్నానం 7 సార్లు మునుగు తగ్గిపోద్దంటే ముందు ఇబ్బంది పడిన తర్వాత మునిగాడు, బాగుపడిపోయింది. సంతోషంతో వచ్చాడు ప్రవక్త గిఫ్ట్ ఇద్దామని. ఆయన అంటాడు సారీ బాబు, నువ్వు ఏమి ఇచ్చినా నాకు అక్కర్లేదు, పట్టుకెళ్ళిపో, కూల్గా పో, దేవుడు బాగు చేశాడు పో అన్నాడు అంతే. సో వెళ్ళిపో, చాలా బ్రతిమలాడు, వెళ్ళిపో ఇంకా ఆగొద్దు అన్నాడు అంతే. ప్రవక్త చాలా సీరియస్గా ఉండేదండి ప్రవక్తలతోటి, ఎక్కువ బ్రతిమాలటానికి కూడా లేదు. అంతే ప్రభు కూడా అంతే, నేను అంత భయపడతాను ఆ విషయాలు, అంతే వెళ్ళిపోమన్నాడు. సో వెళ్ళిపోతుంటే ఆ సేవకుడైన గేహాజీకి దుర్బుద్ధి పుట్టింది. ఈయన ఎక్కడంటే మన ఇంట్లోనేమో రైస్ లేవు, దేవుడు ఇస్తాడు అంటాడు, బోల్డ్ అవసరాలు ఉన్నాయి అనేసి ఈ ప్రవక్త లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పరిగెత్తుకెళ్ళాడు. వెనకాల పరిగెడుతుంటే ఆగాడు అతను. ఏంటి ఎవరు పరిగెత్తుకొస్తున్నారు? ఆ శిష్యుడే ఆగాడు. ఏంటి ఆయన దిగొచ్చాడట ఎదురు, ఆ రథం దిగి అనుకోసి ఏంటి ఏదైనా క్షేమ సమాచారమే ఏమైనా ఉందంటే లేదు సారు అబద్ధాలు. ఎవరి గురించి? ప్రవక్త గురించి. ప్రవక్త దగ్గరికి 2 యవనస్తులు వచ్చారు, వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు, వాళ్ళకి కొన్ని బట్టల చేత కొంత వెండి అట్లాంటిది ఇమ్మన్నారు. అంటే అయ్యో ప్లీజ్ డబల్ ఇస్తాను, పట్టుకెళ్ళు. డబల్ అంటే మీ కొరత ఇచ్చాను నేను, ఇవన్నీ పట్టుకెళ్ళంటే. సో మళ్ళీ 2 మనుషులు పంపించాడు. వాళ్ళ 2 మనుషులతో వేసుకొచ్చేసి వాళ్ళ గదిలో సర్దేసి మీరు వెళ్ళండి అన్నాడు, పంపేశాడు. ప్రవక్త అంటున్నాడు ఏం బ్రో నాకు బాధ అనిపించింది అంటే ఈజ్ ఇట్ రైట్ టైం, ఇదా సమయమా? ఆ మాటలు చదువుతాను చూడండి. గేహాజీ అడుగుతున్నాడు, ఎలీషా అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చావు బ్రదర్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే, అబ్బాయి ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడే ఉన్నాను, నీ దాసునైనా నేను ఎచ్చటికి పోలేదు. అంతటి ఎలీషా అంతో
ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకుంటకు ఇది సమయమా? నాకు ఎంత భయం వేస్తుందంటే, అప్పుడెప్పుడో రాజుల కాలంలోనే సమయం కాకపోతే ఇప్పుడు సమయం అంటారా ఏమండి? ఇప్పుడు సమయమా? ఇప్పుడు ఎవరిని అడిగామనుకోండి, ఎందుకు రాలేదు చర్చికి, పెద్ద లిస్టు. అప్పుడు ప్రభు ఏమంటాడు? ఏమంటాడు చెప్పండి? ఏమంటాడండి? ఏమంటాడు? ఇది సమయమా? ఏమయ్యా చర్చి మానేసి, ఏమమ్మా చర్చి మానేసి ఆ పని చేయడానికి ఇది సమయమా? అది ప్రమాదకరమైన సమయమా? ఇది ప్రమాదకరమైన సమయం చెప్పండి. ఎందుకని ఎప్పుడు వస్తాడో తెలియదు ప్రభు. సరే, ప్రభు రావడం పక్కన పెట్టండి, మనం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. ఏమండి, ప్రొద్దుటి నుంచి ఈ బెడ్లో ఆదిత్య స్టూడెంట్స్ వాళ్ళ లెక్చరర్ అట, యంగ్ 27 ఉంటాయో లేదో తెలియదు. ఏమండి, చక్కగా నేను డ్యూటీ చేసుకుంటున్నాడు. ఆయన వస్తూ యాక్సిడెంటు, పడిపోయిన తర్వాత ఆయన సేఫే, కానీ వెనకాల వెహికల్ వెళ్ళిపోయింది, స్పాట్ డెడ్. ఏంటి రోజులు? ఇజ్ ఇట్ టైం? ఇదా సమయము? ఏమండి, మీలో కొంతమందిని కూడాను, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు చర్చి కిందకి రావట్లేదంటే ఏం చెప్తామండి? డ్యూటీ అండి, చాలా పని అండి. ప్రభు ఏమంటాడు? ఏమంటాడు? ఇది సమయమా? ఓవర్ నైట్ డ్యూటీ చేసేయడానికి, ఓవర్ డేస్, సండేను ఏమీ లేకుండా చేసేయడానికి ఇది సమయమా? ఎప్పుడో వెరీ ఎర్లీ ఏజ్ అంటున్నాడు, ద్రవ్యం సంపాదించుకోవడానికి. ఏంటంట? అంతే కదా, డ్యూటీ ఎందుకు చేస్తాం మనం? ఎందుకు చేస్తామండి? బర్డన్స్ అంటాడు. ద్రవ్యం సంపాదించుకోవడానికి వస్త్రాలు, ఒలివ చెట్లు, తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలు, ఎడ్లు, దాసదాసి. అంటే ఆయన తెచ్చుకుందేంటి? గ్యాస్ తెచ్చుకున్నదేంటి? బట్టలు, బంగారం కాదు, వెండి. బంగారం తెచ్చుకోలేదండి, వెండి బట్టలు తెచ్చుకోవడం అంతే. కానీ ఎలీషా లిస్ట్ ఇస్తున్నాడు అక్కడ. ఉద్దేశం ఏంటి అంటే మనలందరినీ జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మ మాట్లాడుతున్న విషయం. ఈజ్ ఇట్ రైట్ టైం? ఇదే సమయము డబ్బులు సంపాదించడానికి. ఏమండి, డబ్బులు సంపాదించడానికి, వస్త్రాలు సంపాదించడానికి, ఒలివ చెట్లు, తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలు, ఎడ్లు, దాసీలు, ఇది సమయమా? కనుక ఆ నయమానికి ఏమైతే విడిచిపోయిందో అది నీకు, నీ కుటుంబానికి తరతరాలకి వచ్చేద్ది అన్నాడు. ఎవరు? ఎలీషా. వెంటనే కుష్టి వచ్చేసిందట. వెంటనే ప్రవక్త దగ్గర నుంచి గేహాజీ ఊరు వెలుపలికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. నాకు అనుకున్నాను నేను, మనల్ని ఏమనాలండి? ప్రభు అంత సీరియస్గా ఇప్పుడు ఉంటే, ఏమండి, ప్రతి పనిని బట్టి ఇంత సీరియస్గా యాక్షన్లో దిగితే హూ కెన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్? ఆయన ముందు ఎవరు నిలవగలుగుతారు? బహుశా ఒక నిలవితే ఎలా ఉండాల్సి ఉండేది మనం. ఏమనుకోద్ది మాట అంటున్నందుకు. కాబట్టి ప్రభు మనతో మాట్లాడలేదా? ఇంకెంతకాలం చక్కగా సరిపెట్టేసుకుంటున్నాం, మరేం పర్లేదు అనేసి. కానీ అప్పుడు అంటున్నాడు ప్రవక్త, ఇది సమయమా ఇలా సంపాదించుకోవడానికి? అంటే మరి ఈ సమయం ఏంటి? ఏమండి, అనుకోనని గడియల్లో ప్రభు అయినా వచ్చేస్తాడు, మనమైనా ఎగిరిపోవాలి. ఏమండి, అట్లాంటప్పుడు ఎంత ఎలర్ట్గా ఓకే పని చేయొచ్చు, ఉద్యోగం చేయాలి, సంపాదించాలి, ఏం చేయాలి? ఎప్పుడు? ఫుల్ ప్లెడ్జ్డ్గా ఆయన సమయం ఆయనకి ఇచ్చేసి, ఆయనకి ఇవ్వాల్సిన రెవరెన్స్, గౌరవము, ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఆయనకి ఇచ్చేసి దెన్ వీ కెన్ డూ. ఆయన ఏమండు అనుకుంటాను నేను. ఒక ఆయన్ని ప్రభు పిలిచాడు, మా నాయన చచ్చిపోయాడండి, సమాధి చేసి వస్తాను అన్నాడు. అయ్యో అలాగా, పద నేను వస్తాను అనలే. ఏమంటాడు? మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. ఏమనాలి యేసు ప్రభుని? ఏమనాలండి? ఏమంటారు మీరు? కఠినుడే కదండి బాబు, ఎంత కఠినుడో. తండ్రి చచ్చిపోతే పాతి పెట్టగలదాడు, రా నువ్వు వచ్చి వెంబడించు. ఏంటి ఇంటెన్షన్ ఏంటి? దట్ మచ్ సీరియస్ యేసు ప్రభుతో వ్యవహారం. కానీ మనం ఏం చేసేస్తున్నామంటే
అదే ఆయన యేసయ్య ప్రేమ నీకు చులకనాయనా కదండి. ఏమైపోయింది మనకు ప్రేమ, ప్రభు ప్రేమ చులకన. ఎన్నిసార్లు చెప్పినా సరే ఆయన మోషేలాగా సాత్వికంగా వింటున్నాడు కనుక ఆయన ఏమన్నాడు అనుకుంటున్నాం మనం? ఏం చేయడంటే ఆయన మనలాంటోడే, రైట్. నేను ఎందుకు ఈ మాటలు ధ్యానం చేస్తున్నానంటే అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉంటే నేను ఊరు వెలుపల ఉండాల్సిన వాడిని, నిరభ్యంతరంగా అసలు ఏమి సందేహం లేకుండా చెప్తున్నా. ఏమండి, మనము వెతుక్కుంటున్నాం కొన్ని ప్రభుతో మాట్లాడటానికి. ఈయన ఏమంటాడు చూడండి. ఇప్పుడు సరే ఆయన దగ్గర అబద్ధం చెప్పాడండి. ఎవరి దగ్గర? గేహాజీ నయమాన్ దగ్గర అబద్ధం చెప్పాడు. ప్రవక్త దగ్గర కూడా అబద్ధం చెప్పొచ్చా? కదండి. ఇప్పుడు ఈయనకి సమస్తము కనబడిపోతుంది కదా. సిస్టర్ చెప్పినట్టుగా ఈయనకి ఏది దేవుడు తన అగ్ని రథాలు గుర్రాలు తన చుట్టూ ఉంచాడనేది ప్రవక్త అయిన ఎలీషా గేహాజీ చెప్పాడు. సరే ప్రభువా వీడి కళ్ళు తెరవండి, నిద్ర మొహమ్మోడు, వీడికి ఇప్పుడే తప్ప ఇక ఆత్మీయంగా చూడలేకపోతున్నాడు, మనోనేతలు తెరవట్లేదు అంటేనే చూసి అడ్లెత్తిపోయాడే. అలాంటి ప్రవక్త దగ్గర అబద్ధం చెప్పడం ఎంత తప్పండి? అంటే ఏమనుకుంటున్నాడు? దాటిపోతుంది, అంతే అయిపోతుంది. అబ్బాయి ఇక్కడే ఉన్నానండి, ఏది అక్కడికి వెళ్ళి అంత సరుకు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి 2 మనుషులు తీసుకొస్తే వాళ్ళని సాగనంపి వెళ్ళిపోండి బాయ్ అని చెప్పేసి అప్పుడు ప్రవక్తకు ముందు నిలబడితే ఎక్కడికి వెళ్ళలేదండి. అబద్ధం, అన్యాయం అంటే అక్రమం, లేకపోతే కదండి వద్దన్న పని, ప్రవక్త వద్దన్న పని చేసి తెచ్చిపెట్టుకున్న తంట, రైట్. కానీ గ్రేషియస్ ఫాదర్ అంటాను, ఎందుకంటే తను మళ్ళీ తర్వాత అధ్యాయాలు చూస్తే రాజు దగ్గర నిలబడ్డాడు. ఎవరు? గేహాజీ. అంటే ఏమనుకుంటున్నారంటే కొంతమంది బహుశా మళ్ళీ బ్రతిమాలేసి ఉంటాడు అయ్యా కదండి. ఇలా జరిగింది కదా. అప్పుడు మోషే అహరోను అంటున్నాడు కదా, తండ్రి అయ్యో ఈ మిరియాం గురించి అడగండి, ఎంత ధైర్యంగా అందంటే అప్పుడు మళ్ళీ మోషే సైతం దేవుని వేడుకున్నారు. తనకి తగ్గింది, వారం రోజుల్లో తగ్గిపోయింది, అంత భయంకరమైన కుష్టి కూడా తగ్గిపోయింది. మళ్ళీ తిరిగి వాళ్ళు ప్రయాణం చేశారు. అలాగే గేహాజీ మీద కూడా ఆ శాపం తప్పింది అని అంటారు. ఎందుకనంటే ఆ నెక్స్ట్ చాప్టర్ మనకి వెళ్తే 8వ అధ్యాయానికి వెళ్తే రాజు దగ్గర మరి పని కుదిరిందో ఏంటో తెలియదు, రాజు దగ్గర ఉన్నాడు గేహాజీ. ఓకే, అది తర్వాత మీరు చూసుకోండి 2వ రాజులు 8వ అధ్యాయం, రైట్. ఈ విషయాన్ని మనం గమనిస్తే ఏమండి, దయతో పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నప్పుడు మనం వెంటనే సరిచేసుకుని ఆయనకి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే గొప్ప నెమ్మది దొరుకుతుంది. కానీ మనం ఎలా ఉంటామంటే సమస్య లేదు, ఇంకొక 100 సార్లు చెప్పండి నేను ఇలాగే ఉంటాను, నేనేం చేయలేను. పరిశుద్ధాత్మ కూడా ఏం చేయలేరు. వీ మస్ట్ ఫేస్ ద ప్రాబ్లం కదా. గత వారం అనుకున్నాం కదండి, ఎప్పుడు మనుషులు తొలగిపోతారు చెప్పండి? క్షామకాలమున కదండి. అంత కూల్గా ఉన్నప్పుడు, హాయిగా ఉన్నప్పుడు అప్పుడు స్టెప్ పడుతుంది, ఫినిష్, గందరగోళమే. కనుక ప్రభు మనకి చాలాసార్లు క్షామకాలం ఇచ్చాడు. ఆ టైంలో మనం ఏం చేస్తున్నాము? అశ్రద్ధ చేస్తున్నాం, దేవుని పట్ల నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇంకొక ఆయన ఉన్నాడు కదండి, అది ఇక్కడ 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయంలో ఏమండి 26వ అధ్యాయంలో ఇక్కడ ఒక ఆయన ఉంటాడు. ఈసారి కూడా చాలా కోపం అండి. ఎవరికి? ఈయనకి. ఎందుకు అలా చెప్పదలిసానంటే మనలో ఉన్నది అదే, చాలా కోపము, తర్వాత ఆగ్రహము, రౌద్రము. ఏమండి ఎవరికి సంబంధించి తెలిసి ఇవి? ఏమండి ఎవరికి సంబంధించినవి ఇవి? చంపేలు అంటాడు. ఏంటంట? చంపాల్సినవి కాదు, ఏంటవి? దూరం పెట్టాల్సినవి. ఒక ఎగ్జాంపుల్ అండి, ఈయన ఉజ్జియా రాజైన ఉజ్జియా రాజే. దేవుడు అద్భుతంగా మనం కూడా మనం జ్ఞాపకం చేసుకున్న రిఫరెన్స్ చూడలేదు. ఈ అధ్యాయం చూస్తే అద్భుతంగా దేవుడు సహాయం చేశాడు. తను ఎదిగే కొలది స్థిరపడు వరకు అతనికి ఏమంటే 15వ వచనంలో 26వ అధ్యాయం 15వ వచనంలో చివరి భాగం, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యమైన సహాయం కలిగిందట. మనల్ని స్థిరపరచడానికి దేవుడు అద్భుతమైన సహాయం చేస్తాడండి, నేను నమ్ముతున్నాను. ఏమండి దేవుని స్తోత్రం. మనల్ని స్థిరపరచడానికి ఆశ్చర్యకరమైన సహాయాలు చేస్తాడు, ఎన్నో అద్భుతాలు చేస్తాడు. కానీ స్థిరపడిన తర్వాతే దేవుడు గ్రాఫ్ తీసుకుంటాడు. ఇంతవరకు ఓకే, స్థిరపడక ముందు సరే, ఇప్పుడు స్థిరపడ్డారు కదా, ఇప్పుడు మన భక్తి లెవెల్స్ ఎలాగున్నాయి, ఎలా ఉండాలని కోరుతాడు ప్రభు? అలా ఉండాలని. కానీ ఎలా ఉంటుంది తెలుసు? స్థిరపడిన తర్వాత ఆ గ్రాఫ్ అండర్ గ్రౌండ్, 0 కిందకు వచ్చేస్తుంది గ్రాఫ్.
చదువుకున్న తెలుసు, ఎక్స్ వై అనుకుంటే కిందకి వెళ్ళిపోద్ది గ్రాఫ్, పైకి వెళ్ళాలని కోరతాడు ప్రభు, కిందకి వెళ్ళిపోతుంది. అలాగే ఈ ఉజ్జియా స్థిరపడే వరకు అద్భుతమైన సహాయం కలిగింది. తర్వాత అతడు స్థిరపడిన తరువాత మనస్సును గర్వించి చెడిపాడు. ఏమండి, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకునే ఉంటాం, లేకపోతే ఆర్థికంగా లోపం ఉన్నప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాం, లేకపోతే ఇంకేదైనా అవసరాలు చాలా ఒదిగి ఉంటాము. ఇప్పుడు కొంచెం స్థిరంగా ఉన్నాం అమ్మాయి అన్నప్పుడట ఈయన ఉజ్జియా ఏం చేశాడు, మనసు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాడు. ఎంతవరకు వెళ్ళిపోయాడంటే యాజకులు మాత్రం ఇవ్వాల్సిన ధూపద్రవ్యాలు, ఏమండి అక్కడ ఈ చేయాల్సిన ఈ కార్యక్రమము ఇతడే రౌద్రుడైపోయి చేస్తాడట. అంటున్నారు ఈ లోపు, ఇది నీకు తగదు, ఈ యాజకులు చేయాలి. అక్కడ చదివితే ఆ మాట చదివితేనండి, ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపాను. యెహోవా మందిరంలో ధూపపీఠం అతడు ఉండగా యాజకులు చూచునే ఉన్నప్పుడు అతని నొసట ఇమ్మీడియట్ అండి ప్రవక్తల మీద లేకపోతే యాజకుల మీద రౌద్రుడైపోతే, ఇంకా చూడండి, వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఇదంతా మనకి సందర్భం తెలుసు కనుక యాజకుల మీద రౌద్రుడైపోయాడట. ఇవై నేనేసేస్తాను. ఏంటది, ఏంటి వేయడం, ఏమంటే ధూపార్తి ఎవరు వేయాలి, యాజకులు మాత్రం వేయాలి. ఎందుకు తీసుకుంటే ఇతను నువ్వే చేస్తావేంటి, నువ్వే చేస్తావా, మేము చేయలేనా ఎయ్ అనేసి లాక్కి వెళ్ళిపోయాడండి. అది పెద్ద తప్పు కాదు కదా, ఏమండి పెద్ద తప్పు అంటారా, ఏంటది, నువ్వే చేస్తావేంటి, నేను చేయలేనా, అలాగే అన్నది ఎవరు, మిరియాము ఆహారాలు, నువ్వే చేసేస్తున్నావా, కోరాహు నువ్వే చేసేస్తున్నావా, అందరూ సమాజంలో అందరూ పరిశుద్ధులే. ఇంకా సమూయేలు కూడా ఇలాంటి తప్పు చేశాడండి. ఏం చేశాడు, బలి ఇవ్వాలి, బలి ఇవ్వాలి, యుద్ధం వస్తుంది ఫిలిస్తీన్ల మీదకి, యుద్ధం వచ్చేసింది కనుక బలి ఇచ్చిన తర్వాత యుద్ధం స్టార్ట్ అవ్వాలి. సో ప్రవక్త వస్తున్నాను అన్నాడు. ఆగాడు సౌలుకి సహనం తక్కువ. ఏం తక్కువ అండి, సహనం తక్కువ. ఇంకా రావట్లేదు, వస్తున్నాడా, రావట్లేదు సార్, రాడు, ఆ ముసలాయన రాడు, ఏమనుకోడో తెలీదు, తండి నేను వేసేస్తాను అనేసి బలి ఇచ్చేశాడు. బలి ఇచ్చి ముగించేటప్పటికి సమూయేలు వచ్చి అంటాడు, యు ఆర్ నాట్ రైట్, నువ్వు చేసిన పని కరెక్ట్ కాదు. ఎందుకు తొందర, అలా కాదు తండ్రి, అది వాళ్ళు వచ్చేస్తున్నారు తండ్రి, నా వాళ్ళ దగ్గర వెళ్ళిపోతారేమో, ఫిలిస్తీన్లు వచ్చేస్తున్నారు, ఎందుకు నీకు అది, అక్కడ యుద్ధం చేసేది ఎవరు, దేవుడు, యుద్ధాన్ని ప్రారంభించాల్సింది ఎవరు, యాజకుడు, బలి ఇవ్వాల్సింది యాజకుడు ప్రవక్త. కానీ ఏం చేశాడంట, ఆ టాలరెన్స్ లేకపోతే ఓపిక లేదు, సహనం లేదు. కనుక సహనం లేకపోతే కొంతమంది నోటికి పని చెప్తాము, చేతికి పని చెప్తాము. ఈయన ఏం చేశాడంటే అధికారం రాజుని వేసేసాడు, అంతే, ఫినిష్, టోటల్లీ సస్పెండెడ్. కానీ అక్కడ సౌలుకి కుష్ఠవ్యాధి రాలేదు, కానీ ఇక్కడ ఎవరికి, ఉజ్జియాకి. చూస్తుండగానే ప్రవక్తలు చూస్తున్నారు, యాజకులు చూస్తున్నారు, వెంటనే ఏం జరిగిందంట, అతని నొసట కుష్ఠం పుట్టెను. ఈ ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠం గలవాడై ఉండెను. కనుక వారు తడవు చేయక అక్కడ నుండి అతని బయటికి కుష్ఠ వ్యాధిగ్రస్తుడిని మందిరంలో ఉండనివ్వరు. ఇంకా ఇది ఎంత భయంకరం అండి, రోగగ్రస్తుడిని మందిరంలో ఉండనివ్వరు, అసలు రానివ్వరు బయట లోపలికి, వెంటనే బయటికి గెంటేశారు అంతే. తన జీవిత కాలము తన ఇంటికి బయట ఇది చిన్న గుడిసేసి అందులో చచ్చిపోయే వరకు, చచ్చేటంత వరకు కుష్ఠరోగంతో ఉన్నాడు. సమాధి కూడా ఇవ్వలేదు, ఇశ్రాయేలు పితరుల సమాధులు సమాధి చేయనివ్వలేదు. ఎంత దయనీయం పరిస్థితి. ఇవన్నీ చూస్తుంటే ఏమండి నేను అనుకుంటాను, ఈ థర్డ్ కేటగిరీలో మనం ఉండకుండా ఉండాలని నా ప్రార్థన. ఎందుకు వచ్చింది సార్కి, కసి, కోపం, గర్వం, నాకేంటి, రాజును కదా నాకేంటి. కానీ ఇవన్నీ పరిశీలించేవాడు ఒకడు ఉన్నాడో, మనం కొంచెం అంతే అంటారు కదా, భూమికి జనుడు ఒంగి తిరగాలి అంటూ ఉంటారు కదా, కొంచెం భయపడాలండి. మనము మాట్లాడే మాటలకి, చేసే పనులకి, తిరిగే తిరుగులకి మనం జాగ్రత్త పడకపోతే లెక్క ఒప్ప చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఆ టైంలో ఇమ్మీడియట్గా వచ్చేసిందండి, ఏంటి పనిష్మెంటు. అలాగైతే ఇప్పుడు ఏమైపోదుమో ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్తారా, హల్లెలూయా, రైట్. కనుక ఇవన్నీ చూసినప్పుడు యేసు ప్రభు ఆయన అనుకున్నాడు, భూమి మీదకి రాగానే ఈ విషయంలో ఏదో చేయాలి. ఎవరైనా కుష్ఠ వ్యాధిగ్రస్తులు కనపడ్డారా ఇమ్మీడియట్గా వారికి ఏదో చేయాలనుకునేవాడు.
దేవునికి స్తోత్రం. ఏమండి, ఎందుకంటే పాత నిబంధనలో ఎంత కర్సు ఉంది. వాళ్ళని అవమానము, శాపగ్రస్తులుగా, అపవిత్రులుగా ఊరి బయట ఒకవేళ కలవాల్సి వస్తే ఇంత భయంకర అవమానం, జుట్టు పోసుకుని, జుట్టు విరబూసుకుని అపవిత్రుని అరుచుకుంటా. ఇక నిజంగా అలాగా అరవాలిస్తే ఎంతమంది అరవాలండి? అలాగా అపవిత్రులమని అరవగలిగిన వాళ్ళు ఎంతమంది? మనం అందరం అరవాలి. సో మీ అందరి గురించి నాకెందుకు, నేను అరవాలి రోజు వెళ్ళేటప్పుడు అపవిత్రుడిని. ఎందుకని మాట అపవిత్రం, తలంపులు అపవిత్రం. ఏమండి, ఇంకా నేను ఉదయాన్నే నుంచి నాకు ఒక షాంటింగ్, మనము శరీరానుసారంగా ఉంటున్నామా, ఆత్మానుసారంగా ఉంటున్నామా? అంటే లెక్కలు తేల్చితే బ్యాలెన్స్ షీట్ లాగా లెక్క ప్రకారము మనం ఎలా ఉంటున్నామంటే శరీరానుసారంగానే ఉంటున్నాం. ఎక్కువ ప్రిఫరెన్స్, ఎక్కువ మార్కులు దేనికంటే ఈ శరీరాన్ని ఆత్మానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఎక్కువ మార్కులు ఎవరికంటే శరీరానికి. మన శరీరమే సక్సెస్ అయిపోతుంది అన్ని విషయాల్లో. కనుక ఈ మాట యేసు ప్రభుకి ఇది చాలా బాధ ఉండేది. కనుక ఎవరైనా కుష్ఠవ్యాధిగ్రస్తులు కనబడ్డారా వెంటనే వారి పట్ల ఎంత ఫేవరో కదండి. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు కదండి. వచ్చి దూరం చూసి, అయ్యా 10 మంది ఉన్నామండి అంటారు కదా. శుక్రవారము షాపులకు వస్తారు, మేము 4 ఉన్నామండి అన్నట్టు నాకు అదే గుర్తొచ్చింది. అయ్యా 10 మంది ఉన్నామండి, 10 మంది కుష్ఠరోగులమే, కాళ్ళు సరిగా పనిచేయట్లేదండి, మేము చాలా కష్టం. వాళ్ళు ఎలా నడుస్తారు? వేళ్ళు ఉండవు, వాళ్ళు తినేసి ఉంటాయి, గ్రిప్ ఉండదు, తప్ప నడుస్తూ ఉంటారు. కనుక అయ్యా 10 మంది అని ప్రభు అంటాడు, రావద్దిక వెళ్ళిపోండి, మీరు యాజకుడిని కనపరుచుకోండి. అంటే తగ్గిపోతే ఎక్కడికి వెళ్ళాలి? యాజకుడు క్లారిటీ ఇవ్వాలి మళ్ళీని. ఎస్, వాళ్ళు బాగుపడిపోయారు అని సమాజంలోకి పరిచయం చేయాలి. ఖర్చుతో కూడుకుందంట అది మళ్ళీని. అది నాకు భయం అనిపించింది. కానీ ప్రభు అంటాడు, మీరు వెళ్ళిపోయి యాజకుని కనపరుచుకోండి అంటే 10 మంది వెళ్ళిపోతున్నారు వాళ్ళ పందాలో. ఆయన చెప్పిన మాట ప్రకారం ఎలా వెళ్తూ ఉంటారు? మనకు స్పీడ్గా నడిచేస్తారా? ఎలా నడుస్తున్నారు? ఈ లోపుగా 10 మంది బాగుపడిపోయారట. దేవుని మహిమ కలుగును గాక. ఆయన ఎక్కువ డిలే చేయలేదండి వాళ్ళకి. ఎవరికి ఎస్పెషల్లీ? ఎందుకు? అంత ఖర్చు ఉండేది పాత నిబంధనలో. కనుక వాళ్ళ విషయంలో అత్యంత ప్రేమ కలిగిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు మనసంతా ఎవరైతే కృంగి నలిగి, అంటే వీళ్ళకున్న క్వాలిటీస్ ప్రభు కూడా ఫేస్ చేశాడు. ఏంటది? శాపాలు, మనందరి శాపగ్రాహి అయి ఇంకా వెలివేయబడ్డాడు. ఈయన ఎక్కడ వేశారని సిలువ? అదే ఏంటది? ఊరి వెలుపల. ఊరిలో కూడా వేయలే, ఊరి వెలుపల గబ్బత అనే స్థలంలో ఊరి వెలుపల వేశారండి. తృణీకరించబడ్డాడు. ఏమండి, అపవిత్రుడు అనేసి ఆయన అనేవారు. ఏమని? పాపి అయిన మనుషుడు. ఎన్ని మాటలు అనేవారు. కనుక ఆ ప్రభు అనుకున్నాడు, ఇలాగ ఈ లెప్రసీ లేకపోతే కుష్టి వ్యాధిగ్రస్తులు చాలా ఇబ్బంది పడ్డారు. కనుక ముందు వారి పట్ల కన్సర్న్. 10 మంది వచ్చారా? 10 మంది బాగుపడిపోయారు. తిరిగి వచ్చిన వాళ్ళు ఎంతమంది అనేది తర్వాత విషయం. ఎంతమంది వచ్చారండి? 10 మంది బాగుపడితే వచ్చిన వాళ్ళు ఎంతమంది అంట? ఒక్కడే వచ్చాడు. ప్రభు అంటాడు, అసలు పట్టించుకోకపోను అంటాడు. మనకు లెసన్ ఇవ్వాలని 10 మంది శుద్ధులైరి కారా ఈ సమరేడు సమరేడు వాడు అన్యుడు. ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచడానికి తిరిగి వచ్చినప్పుడు ఎవడు లేడా? అంటే మిగతా 90 ఎవరు? యూదులు. మిగతా 90 యూదులు. వాళ్ళు బాగుపడ్డాం, యాజకుని దగ్గరికి వెళ్దారా, అమ్మ ఎంతకాలమైంది ఇంటికి వెళ్ళి, ఇలాంటి మనుషులు. కానీ ఈ సుంకరి లేకపోతే అన్యుడు అంటాడు, నేను బాగుపడ్డాను, ఇంకెంతకాలం ఉండాలనుకున్నాను, కానీ ప్రభు నన్ను బాగు చేసి వెనక్కి వచ్చేసి ఎంతో గొప్ప స్వరంతో అంటున్నాడు. దేవుని స్తుతించాడట, ఘనపరిచాడట, ఆరాధించాడు. ఏమండి, దేవుని ఈరోజు మనం అందరం కూడా అన్ని జనుల్లో చేరిన పాపులమైన మనల్ని కనికరించి ఆయన ఆరాధించడానికి ప్రభు తన కృపనిచ్చిన దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రభు కన్సర్న్, యేసు ప్రభు ఎక్కువ కుష్ఠ రోగుల పట్ల, అంటే అంత శోధించబడిన, అంత అవమానించబడిన, శాపగ్రస్తులైన, లేకపోతే ఊరి వెలుపల వెలివేయబడిన వారి పట్ల అత్యంత ప్రేమ కలిగి ఉన్నాడు. కనుక ఆ 10 మందిని బాగు చేశాడు. మీకు తెలుసా, నేను రాత్రి చదువుతుంటే అనుకున్నాను, యేసు ప్రభు ఒకసారి ఒక సీమోన్ ఇంటికి భోజనానికి వెళ్ళాడు. అతడు ఎవరంట? మత్తయి సువార్త 26వ అధ్యాయం ఉంటుంది. కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనానికి వెళ్ళాడు ప్రభు. ఏమండి, నేను అనుకున్నాను, వెళ్ళగలుగుతామా? అప్పటి కాలంలో అంత వ్యత్యాసం చూపించేవారు వాళ్ళ దగ్గర. అలాంటిది ప్రభు వాళ్ళ దగ్గర భోజనానికి వెళ్తేనే మరియా అత్తరు తీసుకొచ్చి నెత్తి మీద పోసింది. అక్కడ ఆ సందర్భమే. అంటే
ప్రభు యొక్క మనసు మనం గమనిస్తే ఎవరిని నెగ్లెక్ట్ చేసేవాడు కాదు. ఎస్పెషల్లీ ఈ జబ్బుతో ఉన్న వారిని మాత్రం ఇంటికి రమ్మంటే వెళ్ళిపోవడమే, వాళ్ళతో కూర్చోవడానికి ఇష్టపడేవాడు. ఎందుకంటే ఆయన వచ్చాడంటే వాళ్ళ బ్రతుకులు బాగుపడిపోయేవే. ఇప్పుడు అర్థమవుతుంది, మనము ఆ వ్యాధిగ్రస్తులు అనగానే ఇక్కడ ప్రభు ఉద్దేశం ఎవరైతే బాగా నలిగిపోయారు తమ జీవితాల్లో కదండి, వాళ్ళు ఎంత నలిగిపోయి ఉంటారు అది నేను చెప్పదలిచాను. ఏమండి, మనము కూడా మన పరిస్థితుల్లో నలిగి కృంగిపోయిన పరిస్థితుల్లో ప్రభు ఏం చేస్తున్నాడు, మనల్ని పనిగట్టుకుని రక్షణ మనకి అనుగ్రహించాడండి ఈరోజు. రైట్, కనుక చూస్తారు 26 అధ్యాయమా, మత్తయి సువార్త 26 అధ్యాయము. కుష్ఠరోగి అయిన సీమోన్ ఇంట ఉన్నప్పుడు అక్కడ భోజనానికి వెళ్ళాడట. ఆయన భోజనం చేస్తుండగా మరి వచ్చి తల మీద అత్తరు పోసింది. ఏమండి, నిజంగా నాకు ఇంతవరకు నేను చాలాసార్లు, అందుకే నేను అంటున్నాను, అమ్మ మనం అందరం మరలా శ్రద్ధగా బైబిల్ చదవాలి. ఎందుకని చాలా విషయాలు మనకు అలవాటు అయిపోయినాయి కదా అనేసి పేజ్ తిప్పు, నెక్స్ట్ అన్నట్టు ఉంటున్నాం. కానీ అలా చదవకూడదు బైబిల్. ఈవెన్ సామెతలు చదువుతున్నప్పుడు కూడా శ్రద్ధగా వినాలి. ఎందుకండి, దేవుని వాక్యానికున్న లోతు ఇంకా తెలియలేదు లోకానికి. లోతు ఇంకా తెలియలేదు. అఫ్కోర్స్ ఏ విషయాన్ని గురించి అయినా 10 మంది వర్తమానాలు వినండి, 10 డిఫరెంట్గానే ఉంటాయి. కారణం ఏంటంటే ఎవరి మాట ఇది? దేవుని మాట. పరిశుద్ధాత్మ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రోజు కొత్త. కనుక ఇంకా నాకే ఒక గంట సేపు వాక్యం చెప్తారు, దాని గురించి చెప్తారు. కొంతమంది ఉన్నారు నాకు తెలిసిన సంఘంలో కొంతమంది ఉన్నారు, ఏ చెప్పినా రిఫరెన్స్ అక్కర్లేదు, ధన్మని చెప్పేస్తారు, వాక్యం చెప్పేస్తారు. కానీ వాళ్ళని కొంచెం స్టడీ చేసామంటే అమ్మో వాళ్ళు పరలోకం వెళ్తారో లేదో నాకు తెలియదు. నేను ఎందుకు ఎంత తెగించి చెప్తున్నానంటే నాకే కాదు ఊరందరికీ తెలుసు ఆ విషయం. ఎందుకంటున్నాను అలాగా అంత తెగించేసి తీర్పు తీర్చేసినట్టు? వాళ్ళు ఎంత మంచోళ్ళు అంటే, మీతో నేను మాట్లాడను, చెయ్యెత్తి ప్రమాణం చేస్తున్నాను, నా జీవితంలో ఎప్పుడు మొన్న ఎవరో చెప్పారు కదా అదంట. వెళ్తారండి పరలోకం వాళ్ళు? ఒక మనిషి అంటే ఎవరు? హిజ్ ఇమేజ్ కదండి, ఆయన పోలికలో అంటాడు కదా పౌలు అంటాడు, అరే దేవుని పోలికలో ఉన్న మనిషిని నువ్వు నీ తిండి వల్ల బాధపడకూడదే అంటున్నప్పుడు నా ప్రమాణం వల్ల మనిషి బాధపడితే నేను వెళ్తాను పరలోకం. అందుకంటున్నాను అన్నమాట. అంతే తప్ప వాళ్ళని నేను తీర్పు తీర్చాలని కాదు. మనం భయపడాలి. ఎప్పుడు ఎవరితో నా బ్రతుకులో రక్తం వేడిగా ఉండగా నిన్నుతో ఇలాంటి పెద్ద మాటలు మాట్లాడకూడదు. అది ప్రభుకు భయపడని మాటలు. సో చిన్న మాటలు అంటేనే ఆ తమ్ముడిని అక్క అలాగంటేనే ఏమొచ్చేసిందంట, ఎంత సోజ్యం అండి ఇది. ఇంట్లో ఎన్నేనో అనుకుంటారు కదా, మా ఇంట్లో కూడా బోల్డ్ మాటలు అనుకుంటారు మా పిల్లలు. అలాగా తమ్ముడిని అంటుంది, ఏరా కుస్తీని పెళ్లి చేసుకున్నావు అన్నదో మరి ఏమన్నదో, ఈయనేం చిన్నోడా 100 years అబో అలా అంటే ఆయన ఏమనలేదు, అక్కే కదా అనుకున్నాడు. ఆయన ఊరుకోలేదు. దేవుని మహిమ కలుగును గాక. ఎవరు ఊరుకోలేదు? చాలా జాగ్రత్తగా ఉండాలండి. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మనం ఆయనకులాగా తగిన మాటలే మాట్లాడాలి, చక్కగా పొందిగ్గానే మాట్లాడాలి. ఇది ఆయన ఉద్దేశం. రైట్. సో ఇంకొక విషయం, యేసు ప్రభు తన శిష్యులు పంపించాడు కదా స్వస్థపరచడానికి. అప్పుడు చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం చూస్తే ఆయన ఇద్దరిద్దరుగా పంపించి అంటాడు కదా, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయడి. స్తోత్రం. ఏంటి ఆయన కన్సర్న్ అంటే బోల్డ్ రోగాలు ఉన్నాయి కదా, రోగులు బాగు చేయండి సరిపోదు కదా. ఎస్పెషల్లీ కారణం ఏంటి? వాళ్ళకి ఏది అందదండి. నేను వాళ్ళ గురించి నాకేదో చాలా దుఃఖంగా ఉంది. వాళ్ళంటే అక్కడ కుష్ఠరోగులు, కానీ ఇప్పుడు మనుషుల్లో, సంఘంలో, వ్యక్తుల్లో ఇట్లాంటి పరిస్థితులు చాలా ఉన్నాయండి. తృణీకరించబడి కృంగిపోతూ. ఏమండి, దావీదు కీర్తనలు ఈరోజు ఏమంటాడు కదా, నేను రోజంతా ఏం చేస్తున్నానంట, నలిగిపోతున్నాను, కృంగిపోతున్నాను, అవమానించబడుతున్నాను అంటున్నాడు. కనుక అలాంటి వ్యక్తుల విషయంలో గాడ్ ఈజ్ వెరీ కన్సర్న్, ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. కనుక ఆయన శిష్యులు చెప్తున్నాడు, మీరు సువార్తకి వెళ్తున్నారు కదా, రోగులు బాగు చేయండి, ఎస్పెషల్లీ కుష్ఠరోగులు బాగు చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. నేను అసలు విషయానికి వచ్చేద్దాం రండి. 8వ అధ్యాయం, ఇది కొద్దిసేపు ధ్యానం చేసి ముగించేద్దాం. 5 నిమిషాలని ముగించేయడానికి ఇష్టపడుతున్నా. సో ఇప్పుడు ఆయన కొండ దిగి వచ్చేటప్పుడు ఒక శిష్యుడు ఒక వ్యక్తి వచ్చాడు. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ఏమన్నాడండి, రాగానే ఏం చేశాడు, ఇంకొక భాగంలో సాగిలపడ్డాడట.
కుష్ఠరోగి సాగిలు పట్టమంటే కొంచెం టైం తీసుకుంటాడండి. ఎందుకని? రోగం అలాంటిది. సాగిలపడి అతను అన్న మాట నాకు ఇలాంటి ప్రార్థన చేయాలనిపిస్తుంది. నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయగలుగుతావు. ఒక వ్యక్తి ఒకసారి దెయ్యం పట్టినవా అని తండ్రి అన్నాడు. ఒకసారి ఏమన్నాడు యేసు ప్రభుని, గుర్తుందా మీకు? ఒక అతనికి కొడుకు దయ్యం పట్టింది. శిష్యుల దగ్గర తీసుకొచ్చాడు. శిష్యులు బాగు చేయలేకపోయారు. ఈలో ప్రభు రూపాంతర కొండ నుంచి వస్తున్నాడు. అందరూ చూసి ఆయన విభ్రాంతి చెందారు. ఈయన అందరూ పరిగెత్తారు. ఇప్పుడు ఈ తండ్రి కూడా పరిగెత్తాడు. ప్రభు అడుగుతాడు, ఏంటి గొడవ అంటే, ఇలాగా నా కొడుకు దెయ్యం పడుతుందండి. ఆ దెయ్యం పట్టిన ప్రతిసారి అగ్నిలో పడేస్తాడు, చంపేట ప్రయత్నం చేస్తుంది ఆ దెయ్యము, కనుక నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, వారి వల్ల ఏం కాలే. ఇప్పుడేమంటాడు, నీ వల్ల ఏమైనా అయితే చూస్తావు కొంచెం. ఏంటండి ఈ మాటకి అర్థం ఏంటి? ఈ మాటకి ఈ కుష్ఠరోగి అన్న మాటకి వ్యత్యాసం ఉందా లేదా? ఈయన అంటాడు నీ వల్ల ఏమనైతే ఇది చెయ్యి అంటాడు. ఇతనేమంటాడు నీకు ఇష్టమైతే. ఇప్పుడు ఇతని మైండ్లో ఏంటి, చేస్తావా చేయలేవా, అవుతుందా అంటే 50-50, చేయొచ్చు చేయకపోవచ్చు, అంటే అంత సామర్థ్యం ఉండొచ్చు ఉండకపోవచ్చు అని తన మైండ్. ఏమండి? కానీ ఇతని మనసు ఏంటంట, నీకు ఇష్టమైతే బాగు చేసేస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి? ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఈ మాట పలకడానికి ప్రయత్నం చేయాలి. ప్రభు ఎప్పుడు బాగు చేసేస్తాడు? ఆయనకి ఇష్టమైతే. ఆయన అంటే ఆయన వల్ల అయితే కాదు, ఆయన వల్ల కాదు. ఎప్పుడు మనం ఏమనకూడదు, నీ వల్ల అయితే, నీకు ఇష్టమైతే, నీ చిత్తం అయితే. అది మనం అలవాటు చేసుకున్నాం అనుకోండి. ఆఫ్ కోర్స్ ఇలాగే ప్రార్థన చేస్తాం. ఏం చేస్తాం? నీ చిత్తం అయితే. కనుక ఆయనకి ఇష్టమైంది అనుకోండి, ఫినిష్. ఇక ఎవరైనా వచ్చి ఒక కుష్ఠరోగగ్రస్తుడు కానీ, అంటే నా ఉద్దేశం ఏంటంటే శాపగ్రస్తులు, అపవిత్రులు, వెలివేయబడిన వారు, కృంగిపోయి మనుషులకి దేవునికి దూరంగా ఉన్నవారు ప్రభు దగ్గరికి వచ్చి నీకు ఇష్టమేంటి రాయలాగా అన్నట్టుగాను ఏం చేశారట, కుష్ఠ వ్యాధిగ్రస్తుడు అతను ముట్టుకోవడానికి ఇబ్బంది పడాలి. కానీ ప్రభు మనసంతా అలాంటి వారి గురించి ఉంది. వాళ్ళు ముట్టి అంటాడు నాకు ఇష్టమే, యు హీల్ అన్నాడు. అంతే, ఇమ్మీడియట్గా బాగుపడిపోయాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి? ఆయన ప్రేమ ఇక నో టైం, అసలు ఏ టైము తీసుకోలేదు. ఇమ్మీడియట్గా ఆయన చెయ్యేసేటప్పటికే ఆహా ఎంత భాగ్యం, ప్రభు చేయి పడిపోతే ఎంత భాగ్యం. ఏమండి? ఆయన చెయ్యేశాడు, బాగుపడి అంటే చదువుదామన్నమాట. సో అందుకు ఆయన ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవను. అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధిలో కమ్మని చెప్పగా నాకు అది ఎలాగ అనిపిస్తుందంటే, ఇప్పుడు చిన్న బిడ్డ తిరుగుతుంది కదా తినగాని, ఎవరో స్వప్న కొడుకు కానీ వాళ్ళు మనం చిన్నగా చేర్చుకుంటున్నాం కదండి. చేర్చుకుని ఎత్తుకుంటా ట్రై చేస్తాం, దొరకరు. ఎవరో కొంతమందికే భాగ్యం కదా, అందరి దగ్గర రారు కదా. ఈ పిల్లలందరూ కొంతమంది దగ్గరికి వస్తారు, కొంతమంది ఉంటారు ఎవరి దగ్గరికి వెళ్ళిపోతారు. కనుక వీళ్ళు ట్రై చేస్తాం. కనుక ప్రభు ఏమన్నాడు, దగ్గరికి వచ్చి నాకు ఇష్టమే అన్నట్టుగా ఆయన మైండ్ ఎలా ఉంటుంది, ఒక చిన్న పిల్లోడిలాగా. మనం ఎంత ముద్దుగా చిన్నపిల్లని చూస్తున్నామో, కుష్ఠరోగగ్రస్తుడిని ప్రభు ముట్టి అన్నాడు నాకు ఇష్టమే, బాగుపడు, దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి? ప్రభు యొక్క కన్సర్న్, ఆయన మనసు ఎలా ఉందంటే, ఎవరు కృంగి నలిగి ఉన్నారో వారినే దృష్టిస్తున్న ప్రభువు. ఈరోజు అంత ఆదరణకర్త మనకు దేవుడుగా ఉన్నాడు. కనుక మనం గర్వింపక ఏం చేయాలి, భయపడాలి. ప్రభు చెంతకే ప్రతిసారి అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి, నీకు ఇష్టమైతే నాకు ఈ మేలు చేయి, నీకు ఇష్టమైతే తప్పగానే నువ్వు చేయగలుగుతావా లేదా? నిజంగా ఎవరికైనా అలాంటి మనసు ఉందండి? ఉండకూడదు కదా, ఉండకూడదు కదండి. ఆ దెయ్యం పట్టిన తండ్రి, కానీ ప్రభు అన్నాడు, జాలి చూపించాడు అని, నాయన నీ వల్ల ఏమైనా బాగు చేయమని అంటే ప్రభు అన్నాడు నా వల్ల అవుతుంది. ఎప్పుడు? నువ్వు నమ్మితే నా వల్ల అవుతుంది. అంటే ఎప్పుడు అవుద్దంట, మనం కనుక నమ్మామనుకోండి ఆయన వల్ల ఏదైనా అయిపోద్ది. మనం నమ్మలేదనుకోండి నా వల్ల కాదండి అంటే, ఇంతగా అది ఎక్కడుంది, జరగాలి, లేదంటే మన వల్ల అవ్వాలి, నమ్మటం మన వల్ల అవ్వాలి. ఏమంటే ఏ విషయం గురించి అయినా, నేను ఏ విషయమైనా, మనకు కొరుకుడు కానీ పరిస్థితులు ఏదైనా ముందు మనం నమ్మటానికి దాని వాక్యాన్ని పోగేసుకోవాలి కదండి. చక్కగా ప్రార్థనలు తను చెప్పి 31వ కీర్తన, ఇలాంటి కీర్తనలు మనం ప్రార్థనలు గడపడానికి అన్నప్పుడు కొంతమందికి ప్రార్థన చేయడం రాదంటే ఎక్కువసేపు ప్రార్థన చేయడం రాదు. అప్పుడు ఏం చేయాలి, వాక్యం ఈ మాట చదువుతూ ప్రార్థన, ఈ మాట చదువుతూ ప్రార్థన, ఈ మాట చదువుతూ ప్రార్థన. 31వ కీర్తన చదువుతూ ప్రార్థన చేయండి. ఈ వారంలో ఎప్పుడైనా మీరు ప్రార్థన ఎక్కువసేపు చేయలేని వాళ్ళు ఎంతసేపు చేశారో చెప్పండి. తర్వాత ఆదివారం సాక్ష్యం చెప్పండి. వచ్చే ఆదివారం 31వ కీర్తన ఒక్కొక్క వచనం చదువుతూ
మీకు ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయండి, మళ్ళీ చదవండి, మళ్ళీ ప్రార్థన చేయండి. ఎంతసేపు 31 పూర్తి చేసేయండి. ఏ డిస్టర్బెన్స్ పెట్టుకోకండి. ఎంతసేపు ప్రార్థన చేస్తారో గమనించండి. ఖచ్చితంగా గంటలు దాటేస్తాయండి. కారణం ఏంటంటే అద్భుతమైన సత్యాలు. కారణం ఏంటి? ప్రభు ఆదరణకర్త అండి. ఆయన దయగలిగిన దేవుడు. ఆయన ఎవరైతే కృంగి శాపగ్రస్తులు, అపవిత్రులు, ఊరి వెలుపల ఉన్నవారు, తృణీకరించబడి దేవుని చేత, మనుషుల చేత మరోబడి, ఇలాంటి వాళ్ళు గమనిస్తే ఎంత కృంగిపోయి ఉంటారు, అలాంటి వారి పక్షానే దేవుడు ఉన్నాడు. రైట్? కనుక కిందది కూడా ఇంకా మనం అందుకు ఆయన వాని చెయ్యి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే ఆ కుష్ఠరోగము శుద్ధి ఆయను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక ఏ టైము తీసుకోలేదు, వెంటనే బాగుపడ్డాడు. మిగిలిన విషయం వచ్చే వారం ధ్యానం చేద్దాం. యాక్చువల్గా దాన్ని కూడా కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, కానీ సమయం లేదు. విషయాన్ని గమనిద్దాం. ఈరోజు నేర్చుకున్న విషయాల్లో ఏమండి, మనము దేవుని పట్ల ఆయన వెరీ పర్టికులర్. ఒకవేళ పాత నిబంధన ప్రకారం ప్రభు సీరియస్గా ఉంటే ఈరోజు మనం ఎవ్వరము మందిరాల్లో ఉండేవాళ్ళం కాదు. ఎక్కడ ఉండాలి? ఊరి వెలుపల. మన బ్రతుకులు అట్లాంటివే, శాపగ్రస్తమైన బ్రతుకులే. కానీ దేవుడు తన మహాకృప చొప్పున మన పట్ల ఏం చేస్తున్నాడు? దీర్ఘశాంతం చూపెడుతున్నాడు. కనుక ఆ 3 కేటగిరీస్ ఒకసారి చెప్పండి నాకు. మిరియాముకు ఆ రోగం రావగల కారణాలు ఏంటి? ఏమండి ఏంటి? ఒక సాత్వికుడైన తమ్ముడిని నోటుకొచ్చినట్టు మాట్లాడింది. ఆయన ఏం మాట్లాడలేదు. తమ్ముడు అక్క కాబట్టి ఫోన్లే అని ఊరుకున్నాడు, కానీ ప్రభు ఊరుకోలేదు. 2 గేహాజీ ఇది సమయం కాదు. దేవుని ప్రవక్తతో అబద్ధమాడాడు, అక్కడ అబద్ధమాడాడు, అన్యాయంగా అవసరం కాని పరిస్థితుల్లో, అంటే ఇది సమయం కాని పరిస్థితుల్లో కూడబెట్టుకోవడం ప్రయత్నం చేశాడు. కుష్ఠరోగం వచ్చింది. 3 గర్వించి కోపంతో రౌద్రుడైపోయి యాజకులు చేయాల్సిన పని తను చేయటానికి తెగించాడు. తనకి ఈ విషయాలు మనం గమనిద్దాం. మనం అలాంటి పరిస్థితులు ఉన్నవారమే, కానీ ప్రభు తన మహాకృపను మనకు కనపరిచాడు. కనుక గర్వింపక మరింత కృతజ్ఞతతో ఆయన కూడా మనల్ని అడుగుతాడు. అంటే వారి పట్ల వెంటనే తీర్పు తీర్చాడండి, కానీ మన పట్ల ఏం చేస్తున్నాడు? వెయిట్ చేస్తున్నాడు. పెన్నెల పట్టుకుని చూస్తున్నాడు ప్రభు. ఇంకా మీరు మానేస్తే కొట్టేద్దామని చూస్తున్నాడు ఆయన. మీరు సెట్ అయిపోయారా? చక్కటి పాట పాడారు ఆరాధనలో. ఏంటంట? ప్రాణం పోయేంత వరకు నీతో ఉండేదా, ఇంకోటి తుది శ్వాస వరకు నేను అనయ్యా కదండి. అలా కనుక ఒక మంచి నిర్ణయం తీసుకుని, కానీ నేను అంటే నా పాట పాడేటప్పుడు మనం ఉండటం కాదు, ఆయనే మనతో ఉంటానన్నాడు. ఆయన ఉంచుకుంటే చాలు. దేవునికి స్తోత్రం కదండి. అందుకే మనం ఉంటామో లేదు తెలియక ఆయన ఏం చేస్తున్నాడు? మన చేయి పట్టుకుంటున్నాడు. మనం ఉంటున్నాడు. కనుక ఆయన మనతో ఉంచినప్పుడు మనం ఉంచుకుంటే సరిపోద్ది. అయ్యా నాతోనే ఉండండి, వెళ్ళిపోకసుమా. చిన్నప్పుడేమో ఎవరైనా మనతో లేకపోతే అబ్బో వెళ్ళను. ఇప్పుడు ప్రభుని విడిచిపెట్టి చాలా దూరం వెళ్ళిపోతున్నాం మనం. ప్రభుని విడిచిపెట్టి చాలా దూరం. నాకు చిన్నప్పుడు ఒక సినిమా బాగా గుర్తండి. ఏమంటే చిన్నప్పుడు చాలా పిరుకోండి. మా మావయ్య నేను ఆయన రాత్రులు ప్రయాణాలు మొండోళ్ళు అండి, వాళ్ళు అడిదిలోళ్ళు. సో రాత్రి స్టేషన్ ప్యాడ్ నుంచి సరిపెళ్ళి 10 గంటలకు మొదలెట్టేవాడు, 10రా వెళ్దాం ఇంటికి అనేసి. నాకు చాలా భయం, నేను పిరుకోడని తెలుసు. కనుక కూడా నేను ఆయన కూడా వెళ్ళేవాడిని. సార్ నడు అనేవాడు. నడు అంటే కొంచెం 2 అడుగులు వేస్తే వెనకాల ఉండేవాడు కాదు. ఏ చెట్టు ఇంకా చూసుకో, ప్రాణం పోయేంత పని. చిన్నప్పుడేమో అలాగా. ఏది ఎవరొకరు మనతో ఉండాలి, అమ్మ కానీ, నాన్న కానీ, అక్క కానీ, తమ్ముడు కానీ. పెద్ద అయిన తర్వాత ప్రభు అంటాడు నేను నీతో వస్తానంటే వద్దులే ప్రభువా. ఒక్కోసారి ఎదరికెళ్ళి వెనక్కి చూసామనుకోండి, చాలా దూరం అయిపోయింది, ప్రభు ఆగిపోయి అక్కడ. ఎందుకని? ఆయన రాలేకపోతున్నాడండి. ఆయనతో ముచ్చరించడం మానేసాం మనం. కనుక ఆయన అంటున్నాడు ఎనలేని ప్రేమతోటి మనతో ఉండాలని కోరుతుంటే మనం చాలా బిజీ అయిపోయి ఏమైతే కూడదో అలాంటి మాటలు, ఏమైతే చేయకూడదో అలాంటి పనులు, ఇట్లాగా మనం చేసి దేవుని శిక్షకు గురైపోతున్నాం. కానీ ఆయన మహా దీర్ఘశాంతం చేత మనల్ని ఓపిక పడుతున్నాడు. కనుక అంత కృప కలిగిన దేవుడు ఇష్టమే అంటున్నాడు. కనుక మనం ప్రభు దగ్గరికి వెళ్ళి ఎలా వెళ్ళాలి? ఏమని ప్రార్థన చేయాలండి? నీ వల్ల అయితే అనకూడదు. ఏమనాలి? నీకు ఇష్టమైతే. అందులోనే ఆయన గౌరవము, ఆయన గొప్పతనము, ఆయన ఆధిపత్యము, సర్వాధిపత్యం కనబడాలి. అయ్యా నువ్వు ఏదైనా చేయగలుగుతావు, నీకు ఇష్టమైతే నాకు ఈ విషయం కూడా చేయగలుగుతావు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.